గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. లెంట్ డేస్లో ఈరోజు 19వ రోజుకి దేవుడు నడిపించినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ 19 రోజులు మనం అనేకమైన విషయాలు, సిలువను గూర్చి, యేసు ప్రభు పరిచర్యను గూర్చి, యేసు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న శ్రమలను గూర్చి, ఆయన చేసిన అద్భుత కార్యములను గూర్చి, ఇలాగూ అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని అంటాడు. అతిశయించటం అంటే గొప్ప చేసుకోవడం, మనలను గూర్చి మనమే గొప్ప చేసుకోవడం, గొప్పగా మాట్లాడటం. లోకస్తులు కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించినట్టుగా దేవుడు వాక్యం చూస్తాం. ప్రభువుని ఎరిగినటువంటి వారు తమను గూర్చి తాము అతిశయిస్తూ ఉంటారు, గొప్పగా మాట్లాడతారు. కొందరు వారి జ్ఞానమును బట్టి, కొందరు వారి అందమును బట్టి, వారి ఉద్యోగాన్ని బట్టి, భూమి మీద వారికి ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి, ధనధాన్యాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొందరు వారి ఇంటి పేరుని బట్టి, వారి బిడ్డలను బట్టి. ఈ లోకంలో చాలా ఉన్నాయి అతిశయించడానికి. మనుషులందరూ వీటిలో అతిశయిస్తూ, ఆనందిస్తూ, తమను తాము గొప్ప చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి దినాలను మనం చూస్తున్నాం. అయితే పౌలు తనను తాను గొప్ప చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ పౌలు అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించను అని అంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభు శిష్యులలో ఒకడు కాకపోయినప్పటికీ వారికంటే అధికమైన సువార్త పరిచర్య చేశాడు. సుదీర్ఘ ప్రాంతాలకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. అన్యుల మధ్య సువార్త, అనేక సంఘాలు స్థాపించాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు. ప్రభు కొరకు అనేకమైన శ్రమలు, హింస అనుభవించాడు. రోమా ప్రభుత్వం పౌలును పలుసార్లు చెరసాలలో వేస్తే, చెరసాలలో ఉన్న రోమన్స్ అధికారులకు సువార్త ప్రకటించి వారిని కూడా విశ్వాసంలో నడిపించినటువంటి పౌలు. కనుక ఇంత గొప్ప, తాను గొప్ప చేసుకోవడానికి ఇన్ని కారణాలున్నా పౌలు అంటాడు,
నేను ఒకవేళ అతిశయించవలసి వస్తే అది సిలువే అని అంటాడు. ఈనాడు మనం లోకంలో దేవుని పరిచర్య కొరకై చేసేది గోరంత, చెప్పుకునేది కొండంత. గోరంత చేసి కొండంత చెప్పుకుంటాం, దీన్ని అతిశయం అంటారు. మరి పౌలు చేసిన పరిచర్య, పౌలు జీవితం, క్రీస్తు కొరకు ఆయన చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయి. అయితే పౌలు ఎక్కడ కూడా ఆయన అతిశయించినట్లు కనబడలేదు. నేను ఒకవేళ అతిశయించవలసి వస్తే అది సిలువే, యేసు ప్రభు సిలువే. పౌలు అతిశయం అంతా కూడా క్రీస్తుని బట్టి, క్రీస్తు సిలువను బట్టి మాత్రమే. ఎందుకంటే సౌలును పౌలుగా మార్చిన దేవుడు, రక్షణ పొందడానికి కారణం యేసుక్రీస్తే, ఇంత గొప్ప పరిచర్య చేయడానికి ఆ సిలువే కారణం. ఇన్ని సంఘాలు, ఇన్ని పత్రికలు రాయడానికి, సంఘాలను స్థాపించడానికి కూడా కారణం సిలువే. కనుక సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తే, పునరుత్థానుడైన క్రీస్తే, తన ఘనతకు, తన గొప్పతనానికి, సమస్తానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు సిలువే. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని బట్టి అతిశయించుచున్నాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అతిశయం ఏమిటి? మనం వేటిని బట్టి అతిశయిస్తున్నాం? దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? ఇది నువ్వు గొప్ప చేసుకుంటున్నావా? దేవుని వాక్యం అంటున్నది, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనం ఎందుకు దేవుడిని బట్టి అతిశయించాలి? ఎందుకు మనం దేవుని బట్టి అతిశయించాలి అంటే, మనలను కలుగు చేసింది ఆయనే కనుక, ఆయన బలమే కనుక, మనలను నిలబెట్టింది ఆయనే కనుక, మనలను ఆశీర్వదించింది కూడా ఆయనే కనుక, మన ఆయుష్కాలమును పొడిగించుచున్నది ఆ దేవుడే కనుక, మనను పోషించుచున్నది, మనకు సమృద్ధి కలుగు చేస్తున్నది దేవుడే కనుక, ఇదిగో ఈ స్థితి కలిగి ఉండటం కూడా ఆయన కారణం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడిని ఆశీర్వదిస్తే ఆ స్థితికి కూడా కారణం దేవుడే. అందుకని మనం అతిశయించాల్సింది దేవుని బట్టి అతిశయించాలి, ప్రభువుని బట్టి అతిశయించాలి. మనము ఇంకా ఎందుకు అతిశయించాలి అంటే, దేవుని బట్టి ఎందుకు అతిశయించాలి అంటే, తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును తండ్రి మన కొరకు ఇచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపములు కొట్టివేయబడ్డాయి, మనం విమోచించబడ్డాం. ఆ సిలువ మనకు విలువనిచ్చింది. ఆ సిలువే నీకు నాకు రక్షణ కలుగజేసింది. ఆ సిలువే మనల్ని నిత్య రాజ్యములకు వారసులుగా చేసింది. తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఇవ్వటం వలన, ఇప్పుడు చెప్పండి, మనము దేవుడిని బట్టి అతిశయించాలనా? మనకు ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయించాలనా? మనము దేవుణ్ణి బట్టే అతిశయించాలి. అందుకని పౌలు వేటిని బట్టి అతిశయించలేదు. తన పేరును బట్టో, తను చేసిన పనిని బట్టో, తాను సంపాదించిన ఆత్మలను బట్టో, ఆయన తిరిగిన ప్రాంతాలను బట్టో
ఎక్కడ పౌలు తన అతిశయాన్ని చూపలేదు. పౌలు సిలువను బట్టి అతిశయించున్నాడు. ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే అది సిలువ తప్ప మరొకటి ఏది ఉండకూడదు, అది దూరమగును గాక అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి మన అతిశయం, మనం ఒకవేళ అతిశయించవలసి వస్తే, ఒకవేళ నీవు అతిశయించవలసి వస్తే అది సిలువను బట్టి, ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ నీ అతిశయం లోకం మీద ఉన్నదనుకోండి, నీ అతిశయం నీ కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటే మనము దేవునికి అవిధేయులైనటువంటి వారిని, కృతజ్ఞత లేని వారమని అంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రాణం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన మనకు ఇచ్చినటువంటి సౌకర్యాలన్నిటిని బట్టి మనము దేవుని స్తుతించాలి తప్ప మనము స్తుతి చేసుకోవటం సరైనటువంటి కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే మన అతిశయం క్రీస్తే, మన అతిశయం సిలువే. యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన యందు ఎక్కడ కూడా ఆయన అతిశయపడినట్లుగా లేదు. తన గురించి తాను గొప్ప చేసుకున్న సందర్భాలు లేవు. ఆయన తన తండ్రిని గురించి గొప్ప చేశాడు తప్ప తనను తాను గొప్ప చేసుకున్న సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడవు. ఆయన విడుదలైన మనం, ఆయన ఫాలో అవుతున్నటువంటి మనం, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా ఈ లోక సంబంధమైన అతిశయం కాదు, కానీ క్రీస్తును బట్టి మనం అతిశయించు వారిగా ఉండాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన మన ఎడల చూపుతున్న కృపను బట్టి, ఆయన మన ఎడల చూపుతున్న దయ వాత్సల్యమును బట్టి, ఆయన ప్రేమను బట్టి అతిశయించుచు, దేవుణ్ణి స్తుతించుచు, ఆయన ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు. ఉదయకాలం మా మధ్యకి తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు, ప్రభా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని అంటాడు. అవును ప్రభు, ఈ లోకంలో మా అతిశయం కూడా మీరే. మీరు మమ్మల్ని బ్రతికించకపోతే మేము ఈ లోకంలో జీవించలేము. మీరే మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, మీరే మా ఎడల కృప చూపుతున్న దేవుడు, కాపుదల ఇస్తున్న దేవుడు, రక్షణ అనుగ్రహిస్తున్న దేవుడు. మిమ్మల్ని బట్టే మా అతిశయం ఆయన. ప్రభువైన యేసు క్రీస్తుని బట్టే మేము అతిశయించు వారిగా ఉండటం నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య సందేశం వింటున్న ప్రతి నీ ప్రియ బిడ్డ క్రీస్తుని బట్టి అతిశయించేటువంటి వారుగా ఉండినట్లుగా ప్రభా నీ బిడ్డలను నీ జ్ఞానాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం అందరూ నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా ప్రభా నీ క్షేమము, నీ భద్రత, నీ రక్షణ మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం వింటున్న ప్రతి నీ ప్రియమిడను నీ వాక్యము చేత బలపరచండి, స్థిరపరచండి, నిలకడ కలిగిన విశ్వాసం, భక్తిని కలుగు. అంత్య దినముల్లో ఉంటున్నాం. అపాయకరమైనటువంటి దినములలో మేము జీవిస్తున్నాం. ప్రభా, రక్షణ కోల్పోయే పరిస్థితులు మా కళ్ళ ముందు ఉంటున్నాయి. మేము ఎక్కడ జారిపోకుండా, పడిపోకుండా రక్షణను కాపాడుకుంటూ నిన్ను బట్టి అతిశయించేటువంటి బిడ్డలుగా మేము జీవిస్తూ, నిన్ను గొప్ప చేస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉన్నట్లుగా మీరు
దీవించమని ఈ ఉదయకాలం నీ మాటలు చేత మమ్మల్ని బలపరచడానికి నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ మనవులు అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకుని దీవెన సదా మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.